దేవుని నామానికి స్తోత్రములు. అలా ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను ఉన్నారని నమ్ముచున్నాము. ఈ ఉదయకాలమందు మనం సామెతల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో 2 టెంప్టర్స్ని గురించి ధ్యానం చేస్తున్నాం కదా. మీ అందరికీ కూడా ఇది చిరపరిచితమైనటువంటి వాక్య భాగమే. సో ప్రావర్బ్స్ చాప్టర్ 2లో 2 టెంప్టర్స్, ఒక టెంప్టర్ ఏమో ఈవిల్ మెన్, సెకండ్ టెంప్టర్ ఏమో ఈవిల్ ఉమన్ ఆర్ ఇమ్మోరల్ ఉమన్. నిన్నటి దినమందు మనం ఈవిల్ మెన్ నుంచి ఏ విధంగా కాపాడబడతాము, జ్ఞానవంతులంగా ఉన్నట్లయితే జ్ఞానము మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ వికిడ్ మెన్ నుంచి కాపాడబడతాము అనే విషయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మనం ఈ ఇమ్మోరల్ ఉమన్ నుంచి ఏ విధంగా కాపాడబడతాము జ్ఞానవంతులంగా ఉన్నట్లయితే, అసలు ఈ ఇమ్మోరల్ విమెన్ యొక్క పరిస్థితి ఏంటి, మనం కనుక ఇఫ్ వీఆర్ కాట్ అప్ ఇన్ సచ్ ఎ రిలేషన్షిప్ వాట్ విల్ హ్యాపెన్ టు అస్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే మనందరం కూడా జాగ్రత్త పడతాము. దేవుని యొక్క జ్ఞానంతో నడుచుకొనటం ద్వారా ఇటువంటి రిలేషన్షిప్స్లో నుంచి బయటపడతాము అనే విషయాన్ని ధ్యానం చేద్దాము. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో, ఈ మోడర్న్ వరల్డ్లో రిలేషన్షిప్స్ అనేవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియా, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరైనా ఎక్కడున్న వారినైనా సరే ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉండవచ్చు. కాబట్టి అనేకమైన దారులు ఈ పాపంలో పడిపోవడానికి లేదంటే ఆకర్షణలోనికి వెళ్ళిపోవడానికి మనకు మెండైనటువంటి దారులు ఉన్నాయి. కనుక వీ హ్యావ్ టు బీ వాచ్ఫుల్. తాను నిలుచుచున్నానని తలంచు ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి అని దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము మన యొక్క దురాశల చేత ఏడవబడి, మరులు కల్పబడి, దురాశ చేత మనము పాపంలోనికి పడిపోయినట్లయితే దాని నుంచి మనం బయటకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది. అయితే దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండేవాడే, కానీ ఆ క్షమాపణ అడిగే పరిస్థితి మరలా వస్తుందో రాదో అనేది మనం చెప్పలేము. కనుక మనం ముందుగానే జాగ్రత్త పడినట్టయితే మన యొక్క జీవితాలన్నీ కూడా సాఫ్ట్గాను, స్పిరిచువల్గాను సాగిపోతూ ఉంటాయి. దేవుని యొక్క నామ మహిమార్థమై మనం జీవించగలుగుతాం. So let us first pray and ask for the guidance of the Holy Spirit so that we will be able to meditate the Holy Scriptures which are before us this morning. Pradhana. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా దేవ, మా ప్రభువా, మరి యొక్క ఉదయకాలము మీ ప్రియులతో కలిసి మేము నాయన ఈ విధంగా మీ వాక్యమును, జ్ఞానవచనములను ధ్యానించే భాగ్యమును అనుగ్రహించారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ, ఈ ఉదయకాలమందు నాయనా మీరు మా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని, మమ్మలను నాయన సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏదైతే ఉందో దానిని గుర్తించి దాని నుంచి మేము మీ సహాయంతో బయటపడగలగటానికి కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ కూడా వందనాలు. దైవ వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సజీవమైనది, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలిగినది అని హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుతుంది అది. కనుక మనకు మానవ మాతృలంగా మనకున్నటువంటి హృదయం మోసకరమైనటువంటి హృదయం కనుక అది మనలను మోసం చేస్తూ ఉన్నప్పుడు దానిని గుర్తించడం అనేది పరిశుద్ధాత్మ సహాయంతోనే కుదురుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క జీవితములలో అధికారం ఇచ్చినట్టయితే ఆయన మనలను క్రీస్తు ప్రభు స్వరూపంలోనికి మారుస్తారు. Let us come to
చాప్టర్ 2 verse 16. మొట్టమొదటిగా ఈ 2వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 15వ వచనం వరకు విజ్డమ్ రెస్క్యూస్ అస్ ఫ్రమ్ ద వికెడ్ మెన్ అని, చెడ్డ సహవాసములు లేదంటే దుష్టుల యొక్క మార్గంలో నుండి మనలను బుద్ధి కాపాడుతుంది, వివేచన కావలి కాస్తుంది అని 11వ వచనంలో 2 డెలివరర్స్ని మనం చూచాము. సో ఈ దుష్టుల మార్గంలో ఉండేటువంటి వారి యొక్క క్వాలిటీస్ ఏంటంటే మూర్ఖంగా మాట్లాడతారు. 5 టాపిక్స్ని మనం చూసాం కదా. మొదటిగా వారు మూర్ఖంగా మాట్లాడే వారిగా ఉంటారు. తర్వాత రెండవది వారు చేసేటువంటిది చీకటి త్రోవలలో నడుస్తారు. 3 ఈ చీకటి త్రోవలలో నడవడానికి యథార్థ మార్గములను విడిచిపెట్టేస్తారు, స్ట్రైట్ ప్యాత్స్ని విడిచిపెట్టేస్తారు. తర్వాత 4వది వారు కీడు చేయుట యందు సంతోషిస్తూ ఉంటారు, కీడు చేసే దాని యందు సంతోషిస్తారు. ఆ తర్వాత అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారు. కాబట్టి వీరు నడిచేటువంటి త్రోవలు క్రూకెడ్ ప్యాత్స్, ఇవి వంకర త్రోవలు. వారు కుటిల వర్తనలు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు జ్ఞానవంతులుగా ఉంటారు, అపవాది యొక్క ఉచ్చులో పడిపోకుండా ఉంటారు. వారి యొక్క హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతున్నాయి. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా వారి యొక్క హృదయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరలోక రాజ్యంలోకి చేరటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే ప్రతిసారి కూడా పాపమును మనము హృదయమంతటితో కూడా ద్వేషించాలి అని, మన యొక్క దేహం పరిశుద్ధాత్ముడు నివాస స్థలం కాబట్టి దానిని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఆత్మ చెప్పుచున్నట్లుగా చేస్తూ ఉంటాడు దేవుని యొక్క సంబంధి అయినటువంటి వాడు అని మనం చదువుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ టెంప్టర్ ఏమో వికెడ్ మెన్ అయితే, సెకండ్ టెంప్టర్ మనలను శోధించేటువంటి రెండవ శోధకురాలు అనంతం, లేకపోతే ద సెకండ్ టెంప్టర్ ఈస్ ది ఈవిల్ ఉమన్ ఆర్ ది ఇమ్మోరల్ ఉమన్. ఇది 16వ వచనంలో చూస్తున్నాము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు అది అంటే మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానం మన హృదయంలోనికి చొచ్చుతుంది, మనకు బుద్ధిని అనుగ్రహిస్తుంది, ఆ బుద్ధి మనలను కాపాడుతుంది, మనకు వివేచనను అనుగ్రహిస్తుంది, ఆ వివేచన మనకు కావలి ఉంటుంది. 10-11 వచనాలలో చెప్పబడినటువంటి మాటలు. అప్పుడు ఆ జ్ఞానం చేత మనం జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి మనలను రక్షిస్తుంది ఈ జ్ఞానం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. టు డెలివర్ అస్ ఫ్రమ్ ద స్ట్రేంజ్ ఉమన్ ఆర్ యాన్ అడల్ట్రెస్ నుంచి, లేదంటే జార స్త్రీను మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుంచి మనలను కాపాడుతుంది, లేదంటే రక్షిస్తుంది అని. ఇప్పుడు సొలొమన్ మనకి ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు కదా. ఈ సొలొమన్ని గురించి నెహెమ్యా ఏమంటున్నాడో చూద్దాం. 13వ వచనంలో, 13వ అధ్యాయంలో 26వ వచనం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఇట్టి కార్యములు జరిగించి పైన కొన్ని విషయాలను చెప్పాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకునే దానిని గురించి మాట్లాడుతున్నాడు, ఇంటర్ మ్యారేజెస్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు దేవుని చేత ప్రేమింపబడిన వాడై, తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా అని
ఇంత గొప్ప కీడు చేయనట్లు, మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లు అన్య స్త్రీలను వివాహం చేసుకొని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడుగుతున్నాడు. కనుక ఇప్పుడు ఫస్ట్ కింగ్స్లో మనం చదువుకున్నాము. నెహెమ్యా అంటున్నటువంటి మాటల యొక్క సారాంశం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్టయితే అతను ముందుగానే దేవుడు వారిని హెచ్చరించాడు. ఇజ్రాయేలీలైనటువంటి వారిని, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను దేవతల తట్టు, తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. కానీ బట్ అని ఉంది ఇక్కడ. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కమాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ముందుగానే చెప్పాడు కదా దేవుడు, వారు మీ హృదయాన్ని తిప్పేస్తారు వాళ్ళ దేవతల వైపు అని. అలాగే తిప్పేశారు. తిప్పేస్తే ఏం చేశాడు సొలొమోన్? అష్టారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. ఇంకా ఏం చేశాడు? 7వ వచనంలో కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించడం కాకుండా తమ దేవతలకు ధూపం వేయచు బలులర్పించుచు నుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాడు. అది ఇక్కడ నెహెమ్యా చెప్తూ ఉన్నాడు. ఏం చేశాడో సొలొమోన్ మీకు తెలుసు కదా. ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ అంటున్నాడు 7వ అధ్యాయంలో 26వ వచనము, ప్రసంగి 7:26లో ఏమంటున్నాడో చూద్దామా. 7:26లో 7:26 ఆఫ్ ఎక్లెసియాస్టిస్, మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. వలల వంటిదై అంటే ఒక ట్రాప్ లాంటిది అనమాట, ఒక నెట్ లాంటిది. ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవుని దృష్టికి మంచివారైన వారు మాత్రమే తప్పించుకుంటారు. పాపాత్ములైతే దాని చేత పట్టబడతారు. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది అని తానే చెప్తూ ఉన్నాడు. మనం యోసేపును గురించి చదువుకుంటాం. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. పొతీఫరు ఇంటిని కూడా ఆశీర్వదించాడు తనను బట్టి. 39వ వచనంలో చూస్తాం దీనిని. ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తాము. 39వ అధ్యాయం 7వ వచనంలో ముందంతా కూడా ఆశీర్వాదం గురించి చూస్తాము. 7వ వచనంలో అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. కానీ ఏమేం చేస్తుంది? మరులు కొల్పుతోంది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో
శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఈజ్ నాట్ లిసనింగ్ టు హర్. ఎందుకంటే దేవుని దృష్టిలో మంచివాడైన వాడు కనుక తాను తప్పించుకుంటున్నాడు. పాపాత్ములైతే ఏం చేస్తారు? దానిలో నుంచి తప్పించుకోలేరు, ఇంకా చిక్కుబడిపోతారు. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మారుచున్నది. అట్టి స్త్రీని గురించి she leaves her companion, she leaves the companion of her youth and forgets the covenant of God. దేవుని యొక్క నిబంధనను అది మరచున్నది. అన్ఫెయిత్ఫుల్ ఉమెన్, విశ్వాసఘాతకురాలైనటువంటిది. దీర్ఘకాలిక సంబంధాలు, శాశ్వతమైన కట్టుబాట్లు ఇవే మాత్రం కూడా ఈమెకు పట్టవు. ఇంద్రియ సంతృప్తి కోసం అనగా సెన్షువల్ ఫుల్ఫిల్మెంట్ కోసం వీటన్నింటిని అనగా దీర్ఘకాలిక సంబంధాలను, శాశ్వతమైన కట్టుబాట్లను ఇవన్నిటిని కూడా త్యాగం చేసేస్తుంది, లేదంటే పణంగా పెట్టేస్తుంది. కవెనెంట్ బ్రేకర్ ఈమె, కవెనెంట్ బ్రేకర్. దేవుని యొక్క నిబంధనను కూడా బ్రేక్ చేసేటువంటిది, మరచునటువంటిది. షీ ఫర్గెట్స్ దాట్. అందుకనే దేవుడు కవెనెంట్ బ్రేకర్స్ని గురించి మాట్లాడుతూ మలాకీ గ్రంథంలో అంటున్నాడు. మలకీ చాప్టర్ 2 వర్సెస్ 14 నుంచి చూసినట్టయితే, అనగా చివరి ప్రవక్తల గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసినట్టయితే 14 నుంచి 16 వరకు ఏమంటున్నాడు? అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను అని అంటున్నాడు. ఇది రివర్స్లో, అనగా దీనిని మనం ఏమంటామంటే వ్యతిరేకాలంకారం అంటాం. యాంటీథీసిస్. దీనినే మనం రివర్స్లో ఆలోచించినట్లయితే ఈ స్త్రీ దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టేస్తుంది. ఎందుకని? ఒక మ్యారేజ్లో భార్యకు భర్తకు మధ్యన జరిగేటువంటి ఆ మ్యారేజ్ వావ్స్ ఉంటాయి కదా, ఆ ప్రమాణాలు ఎవరి పేరు మీద చేస్తాం? దేవుని పేరు మీద చేస్తాం. యెహోవా మనకు సాక్షిగా ఉంటాడు. అలాగా సాక్షిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి అంటే, భార్యలు కూడా తమ భర్తలకు విశ్వాసఘాతకులు కాకుండా ఉండాలి అనేది. దిస్ ఈజ్ కాల్డ్ యాంటీథీసిస్. ఇప్పుడు భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని అంటున్నాడు. అలాగే భర్తను పరిత్యజించుట కూడా దేవునికి అసహ్యమైనటువంటి క్రియే. thou shalt not commit adultery, వ్యభిచరించకూడదు. 7వ ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, షీ బ్రేక్స్ ద కవెనెంట్ విత్ గాడ్. తన యవ్వన కాలపు ప్రియుని వీడుచున్నది, తన దేవుని నిబంధనను మారుచున్నది. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆమె అంటుంది, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అని యేసు ప్రభువుతో చెప్తుంది. ఆమె నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఆమెతో యేసు ప్రభు అంటున్నారు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అని అంటున్నాడు. నీకు 5 పెనిమిట్లు, ఒకరి తర్వాత ఒకరు, దీర్ఘకాలిక సంబంధం, భార్య భర్తల సంబంధం ఈమెకి ఏమాత్రమూ పట్టట్లేదు. లూజ్ క్యారెక్టర్గా అయిపోయింది. ఐ హ్యావ్ నో హస్బెండ్ అని చెప్తుంది. బట్ హూ ఆర్ యూ హ్యావింగ్ ఎట్ యువర్ హోమ్? యూ ఆర్ హ్యావింగ్ సంబడి హూ ఈజ్ నాట్ యువర్ హస్బెండ్ ఎట్ యువర్ హోమ్ అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి షీ హ్యాస్ బ్రోకెన్ ద కవెనెంట్. అలాగనే ఎహెజ్కేల్ గ్రంథంలో చూసినట్టయితే, ఎహెజ్కేల్ గ్రంథంలో 16వ అధ్యాయం 59-60 వచనాలు చూస్తే, 59-60లో
16వ అధ్యాయం 59, 60లో 58 కూడా చదువుతున్నాను. నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చేసిన నిబంధనను భంగం చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా. చేసిన నిబంధనను భంగం చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా. నీవు చేసినట్టే నేను నీకు చేయబోతున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యు హ్యావ్ బ్రోకెన్ ద కవెనెంట్, నీవు ప్రమాణమును నిబంధనను భంగం చేస్తున్నావు అని అంటున్నాడు. సో దిస్ ఇమ్మారల్ వుమన్ బ్రేక్స్ ద కవెనెంట్ దట్ ఈస్ మేడ్ విత్ గాడ్ ఆల్సో. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. ఇప్పుడు దాని ఇల్లు మరణమునకు దారి తీస్తుంది అని ఇక్కడ మనం చదువుకుంటాము. 5వ అధ్యాయంలో చూసినట్టయితే ఇమ్మోరల్ ఉమెన్ గురించి మాట్లాడుతూ అంటాడు 5:5లో దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. సో హూ విల్ యూ ఫాలో అని అంటే మరణం నాకు దారి తీసేటువంటి పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోతాము. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీస్తుంది. కాబట్టి ఇమ్మారల్ విమెన్ వెంటబడి వెళ్ళినట్లయితే నీవు మరణిస్తావు. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరునో తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. 19వ వచనం, దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరునో తిరిగి రారు. నన్ విల్ రిటర్న్. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని అంటాడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4-5 వచనాలలో యాకోబు. కనుక Solomon himself couldn't return from the snare of his Gentile wives. కాబట్టి ఈ స్త్రీలు ఏం చేశారు? తన యొక్క వృద్ధాప్యమందు తన హృదయమును తిప్పేసేశారు. అందుకనే అక్కడ మనం ఒక లిస్ట్ చదువుకున్నాము. కొన్ని దేవతలు, మిల్కోము దేవత, మోలేకు దేవత, ఈ విధంగా అన్య దేవతలందరికీ కూడా బలిపీఠములను కట్టించాడు. కాబట్టి తాను నిలుచుచున్నానని తలంచు ప్రతి ఒక్కడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. Therefore let him who thinks he stands take heed that he does not fall. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుచేత అన్రైచియస్ పీపుల్ ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఇప్పుడు ఇది ఈ అనైతికత ఉంది కదా, దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరు కూడా తిరిగి రాలేనటువంటి సుడిగుండం లాంటి దానిలో పడిపోతారు. ఈ అనైతిక అనే సుడిగుండంలో పడిన వారు తప్పించుకోవడం సాధ్యం కానే కాదు. ఏమాత్రమును కూడా సాధ్యం కానే కాదు. ఈ లైంగిక పాపాలు ఉంటాయి కదా, సెక్షువల్ సిన్స్, ఇవి ఏం చేస్తాయంటే ఈ లైంగిక పాపం అనే తలుపు గుండా ప్రవేశించినప్పుడు అది వెనక నుండి మూసివేయబడుతుంది. ఇట్ విల్ బి క్లోజ్డ్ ఫ్రమ్ బిహైండ్. దానికి ఉండేటువంటి గడి ఉంటుంది, అది లోపలే మాత్రం కూడా ఉండదు, బయట నుంచి ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా తీస్తేనే తప్ప మనం బయటకు రాలేము. కాబట్టి ఈ సెక్షువల్ సిన్స్లో పడిపోయిన వారందరూ కూడా అందులోనికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం వారి చేతుల్లో ఉండదు, దేవుడు కృప చూపిస్తే తప్ప. కనుక దీని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. లైంగిక పాపం అనేది పశ్చాత్తాపడటానికి అవకాశం ఏమాత్రమును కూడా ఇవ్వదు. ఇటువంటి విచ్చలవిడి జీవన శైలి కలిగినటువంటి వాడు జీవ మార్గములను ఏమాత్రమును కూడా చేరుకోలేడు. కనుక
ఈ అడిక్షన్ ఉంటుంది, అక్రమ సంబంధాలు, అశ్లీలత మరియు లైంగిక దృశ్యాలను చూచేటువంటి వ్యసనం, ఈ వ్యసనం ఈ వ్యసనంతో ఈ వ్యసనాలతో మనం ఏమాత్రమును కూడా ప్రయోగాలు చేయకూడదు. వీ కెనాట్ ఎక్స్పెరిమెంట్ విత్ దెమ్. ఇట్ ఈస్ టూ డేంజరస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కనుక దాని నుంచి మనం బయటకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది. ది అడిక్టివ్ పవర్ ఆఫ్ ఇల్లిసిట్ సెక్స్, pornography and voyeurism, you cannot come out of it. కాబట్టి you cannot come to the paths of life. కాబట్టి జీవ మార్గములు వారికి దక్కవు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. నా మాట వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమునందు నడుచుకొందువు. అందుకే కుమారునికి తండ్రి ఉపదేశం చేస్తున్నాడు, మనకు దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. జాగ్రత్త, ఇటువంటి పాపాలలో నీవు అడిక్ట్ అయిపోయినట్లయితే నీవు బయటకు రావడం కష్టమైపోతుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 23వ వచనంలో అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు వారిని రక్షించండి అని రాయబడి ఉంటుంది. అలాగుననే మనం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, ద లార్డ్ హ్యాస్ చోజన్ జెరూసలేం a brand plucked from fire, అనగా అగ్నిలో నుంచి తీయబడినటువంటి ఒక కర్రలాగా ఉన్నది యెరూషలేము అని చెప్తాడు జకర్యా గ్రంథంలో. జకర్యా గ్రంథం మలాకీ గ్రంథానికి ముందుగా ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయం 2వ వచనంలో, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అంటే జెరూసలేంలో ఉన్నటువంటి వారు, లేదంటే జెరూసలేం, అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా, స్టిక్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫైర్. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించడం అంటే, మనకున్నటువంటి పరిస్థితులలో ఎవరైనా సరే ఇటువంటి పాపాలలో పడిపోయి ఉన్నట్టయితే వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మనం వారికి చెయ్యి అందించి బయటకు లాగవలసి ఉంటుంది. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. సో యు విల్ వాక్ ఇన్ ద వే ఆఫ్ గుడ్ మెన్. ఇది ఇమిటేట్ చేయాలి మనం. వీ హ్యావ్ టు ఇమిటేట్ వాట్ ఈస్ గుడ్. అందుకే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. 6:16లో ఏమనంటే, చాప్టర్ 6 verse 16 ఏం చెప్తుందంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని అంటున్నాడు. కాబట్టి పురాతన మార్గములను గురించి విచారించాలి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో మనము నడుచుకోవాలి, అప్పుడు నెమ్మది కలుగుతుంది. గుడ్ వేస్ ఆర్ గుడ్ ప్యాథ్స్లో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి. అందుకే మొదటి వచనంలో ఏమంటున్నాడు, దీనికి దే ఆర్ ఇంటర్లింక్డ్. ఇఫ్ వి రిసీవ్ గాడ్స్ వర్డ్ అండ్ ఒబే దెమ్, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, 9వ వచనంలో దెన్ అప్పుడేం జరుగుతుంది, నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. సజ్జనుల మార్గం అంటే సన్మార్గం అని ఇక్కడ మనకు సినోనిమ్గా ఉంది. సన్మార్గంలో నీవు నడుచుకుంటావు. అప్పుడు దజ్ అని 20వ వచనంలో చెప్తుంది. దజ్ అనగా ఫైనల్గా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకున్నప్పుడు నీతిమంతుల ప్రవర్తనను అనుసరిస్తావు. సో first thing is you have to receive the word of God and you have to obey to the word of God. Then you will have wisdom to make wise decisions. Thus God will keep his promise and protect you from evil men and strange
అండ్ స్ట్రేంజ్ విమెన్ ఆర్ స్ట్రేంజ్ ఉమెన్, ఇమ్మోరల్ ఉమెన్ నుంచి, లూజ్ ఉమెన్ నుంచి మనలను కాపాడుతాడు. కాబట్టి వెన్ యూ ఒబే గాడ్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గుడ్ మెన్. సజ్జనుల మార్గంలో నడిచేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ వికెడ్నెస్. మనం ఈ దుష్టత్వం నుంచి మనము దూరంగా పెట్టుకోవడమే కాదు, వీ మస్ట్ ఆల్సో వాక్ ఇన్ రైచియస్నెస్. నీతి మార్గములలో మనం నడిచే వారంగా ఉండాలి, సజ్జనుల మార్గంలో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించే వారంగా ఉండాలి. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయము చివరి భాగంలో కూడా ఇలాంటి ఎండింగ్నే మనం చూస్తాము. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు. బుద్ధిహీనులు క్షేమం కలిగిన దాన్ని మైమరచి నిర్మూలం అవుతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు, కాంట్రాస్టింగ్గా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఇక్కడేమంటున్నాడు? యథార్థవంతులు దేశమందు నివసిస్తారు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉంటారు. అయితే భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. కాబట్టి బ్లేమ్లెస్గా, అప్రైట్గా, గాడ్ ఫియరింగ్గా మనం యోబుని గురించి చదువుకుంటాము. మొదటి అధ్యాయం మొదటి వచనంలో యోబుని గురించి ఏమని రాయబడి ఉందంటే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. బ్లేమ్లెస్, అప్రైట్, గాడ్ ఫియరింగ్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఈవిల్. కీర్తన 37వ 22వ వచనం మనకేం చెప్తుందంటే, ఫర్ దోస్ బ్లెస్డ్ బై హిమ్ విల్ ఇన్హెరిట్ ద ల్యాండ్ అని 37:22 చెప్తుంది. 37:22 యెహోవా ఆశీర్వాదమునందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, కానీ ఆయన శపించువారు నిర్మూలమగుదురు. They will be cut off from the land. They will be cut off from the land. 52వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే 52:5లో, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారంలో నుండి పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయును. ఎవరిని అంటే ఆయన మాట విననటువంటి వారిని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూసినట్టయితే, డ్యూటరానమీ చాప్టర్ 28:58 చూసినట్టయితే 28:58 ఆఫ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ 28:58, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గాయకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగచేయును. ఎప్పుడు అంటే మాట విననప్పుడు, దేవుడు చెప్పినట్టుగా చేయలేనప్పుడు. కాబట్టి ఎవరైతే ఆయన మాట విననటువంటి వారు ఉంటారో, భక్తిహీనులు ఉంటారో, వారు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడతారు, పెళ్ళగించబడతారు, చెదరగొట్టబడతారు. దే విల్ బి బ్రోకెన్ అండ్ దే విల్ బి సెంట్ అవుట్ ఫ్రమ్ ద ల్యాండ్. కాబట్టి సజీవులున్న దేశంలో వారు లేకుండా చేసేస్తాడు అని తండ్రి కుమారునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ we have finished the second instruction and there is third instruction, that is
that starts from chapter 3 verse 1 and until 12. మొదటి నుంచి 12 వచనాల వరకు మూడవ ఉపదేశమును మనము చూడబోతూ ఉన్నాము. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నది 2 tempters. 1 tempter is evil men, దుష్టులు లేదంటే మూర్ఖులైనటువంటి వారు. రెండవది immoral woman is the second tempter. జార స్త్రీ అని మృదువుగా మాట్లాడుతుంది, పరస్త్రీ నుంచి మనలను రక్షిస్తుంది జ్ఞానము అని. అందుకే జ్ఞానమును కోరుకోవాలి అని, జ్ఞానము నాకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి అని, వెండిని వెతికినట్లు దానిని వెదకాలి అని, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో మనం గ్రహిస్తాం. దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభిస్తుంది అని ఈ ఉపదేశంలో, రెండవ ఉపదేశంలో మనలను బ్రతిమాలుకుంటున్నాడు తండ్రి. రిసీవ్ ఇట్, హైడ్ ఇట్, ఇన్క్లైన్ యువర్ ఇయర్, అప్లై దై హార్ట్ టు అండర్స్టాండింగ్, cry after knowledge, lift up your voice and get understanding. Seek her as you seek silver and as a hidden treasure అని ఈ ఉదయకాలమందు మనలను కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా రక్షక, బుద్ధి మమ్మలను కాపాడుతుంది, వివేచన మాకు కావలిగా ఉంటుంది అని ఈ రెండు రెస్క్యూవర్స్ లేదంటే మమ్మలను విడిపించేటువంటి వారు, రెడీమర్స్గా మాకు మీరు ఏర్పరుస్తారు. జ్ఞానము మా హృదయంలోనికి వచ్చిన ఎడల అని మీ వాక్యం చెప్తోంది. కాబట్టి దుష్టులైనటువంటి వారి చేతిలో నుంచి, ఈవిల్ మెన్ చేతిలో నుంచి, ఇమ్మోరల్ ఉమెన్ చేతిలో నుంచి మమ్మలను తప్పించి ప్రభువా బుద్ధిహీనులముగా కాకుండా బుద్ధిమంతులముగా జీవించినట్లు మాకును మా ప్రియులకును సహాయమును అనుగ్రహించమని, అనవసరమైనటువంటి డిసెప్షన్స్లో పడిపోకుండా, అడిక్షన్స్లో పడిపోకుండా, దానిలోనికి వెళ్ళువారు ప్రేతలు ఉండేటువంటి స్థలంలోనికి వెళ్ళినట్లే అని చెప్తున్నట్లుగా మేము నాయన దాని జోలికి పోకుండా, అపవిత్రత అనేటువంటి మాటనే మేము ఎత్తకుండా, పరిశుద్ధులకు తగిన రీతిలో మేము జీవించున్నట్లు, మాట్లాడినట్లు, ప్రవర్తించున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. నా కుమారుడా, జ్ఞానమును నీవు వెండిని వెతికినట్లు వెతకమని, దాచబడిన ధనమును నీవు వెతుకున్నట్లుగా వెతకమని దేవుడు మనలను ఈ ఉదయకాలం అందు కోరుకుంటున్నాడు. కనుక జ్ఞానమును వెతికినట్టయితే అది మనలను ఈ రెండు టెంప్టర్స్ నుంచి తప్పిస్తుంది, రక్షిస్తుంది. అటువంటి జ్ఞానంతో మనం జీవించినట్టయితే దేవుని కొరకు మహిమకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ఆయన సహాయం చేస్తారు. అందుకు దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ఆమేన్.